న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం ఒకటి మనం చదువుకున్న తర్వాత మిగతా వచనాలకు మనం ముందుకు వెళ్దాం. చదువుతారా? గిలాదు వాడైన యెఫ్తా పరక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు యెఫ్తాను కనెను. హల్లెలూయా. దేవునికి మహిమ. ఈ మాటలన్నీ కూడా ఈ యొక్క అధ్యాయాన్ని నేను ఈరోజు రాత్రికాల సమయంలో ధ్యానించాలని ఆశపడుతున్నా. ఇందులో 40 వచనాలు ఉంటున్నాయి. సమయం చాలా కొద్దిగా ఉంటుంది కాబట్టి నేను చదివించను, కానీ ముందుకి నేను త్వరగా వెళ్ళిపోతా. ముందుగా మనం అందరం కూడా పేర్ల గురించి, మనము పేరుకి అర్థం గురించి రోజు మనం తెలుసుకుంటా ఉన్నాం కదా. అదే రీతిగా ఈరోజు యెఫ్తా అనే మాటకు అర్థము ఎదురించువాడు. హల్లెలూయా. యెఫ్తాకి అనే పేరుకి అర్థం ఏంటి అంటే ఎదురించువాడు, అంతేకాకుండా తెరచువాడు. ఎదురించువాడు, తెరచువాడు. అంతేకాకుండా ఈ యొక్క యెఫ్తా 10వ న్యాయాధిపతి అన్నమాట. యెఫ్తా న్యాయాధిపతి కూడా 10వ. అంతేకాకుండా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఇతను పరిపాలించినట్టు చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇతడు ఏ ప్రాంతానికి చెందినవాడు? ఇతను గిలాదు ప్రాంతానికి చెందినవాడు. అంతేకాకుండా ఇతని యొక్క తండ్రి పేరు కూడా గిలాదే. ఆమేన్. అంతేకాకుండా ఏదైతే వచనాలు మనం చదువుకున్నామో ఈ యొక్క యెఫ్తా పరక్రమము గల బలాఢ్యుడు. ఆమేన్. ఈ వచనాలన్నీ కూడా చదివించడానికి మనకు ఆలస్యంగా అవుతుంది. నేను కొన్ని వచనాలు మెయిన్ పాయింట్లు మీకు అర్థం చెప్తా. యెఫ్తా గురించి ఈరోజు దేవుడు ఎందుకు ఆ బిడ్డని ఎన్నుకున్నాడు, యెఫ్తా గురించి కూడా ఎందుకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, నిజంగా అతని పరిస్థితి జీరోగా మొదలైందా? ఎందుకు జీరోగా మొదలైందంటే ఈ యొక్క గిలాదు, ఈ యొక్క యెఫ్తా తండ్రి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క గిలాదు ఏం చేస్తున్నాడంటే వేరే స్త్రీతో కలవడం వలన, ఇక వేశ్యతో కలవడం వలన ఇక కుమారుని కన్నాడు అనమాట. ఆ యొక్క కుమారుడే యెఫ్తా. అయితే ఇతనికి సొంత భార్య ఉండి కూడా ఇతనికి ఈ యొక్క కుమారులు అందరు కూడా ఉన్నప్పుడు ఈ యొక్క యెఫ్తాని మాత్రం ఏం చేస్తున్నారంట, ఎవరైతే వారి యొక్క తండ్రి కుమారులు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఈ యొక్క యెఫ్తాని పొడిచే మాటలు. అరే మీరు మా అమ్మకు పోట్లు, అంటే ఆ మాటలు ఏం చెప్పకూడదు కానీ, అంటే ఇలాంటి మాటలు అంటూ అతను ఏం చేస్తూ ఉండేవారంట, కించపరుస్తుండేవారు. అంతేకాకుండా ఈ యొక్క యెఫ్తా ఏం చేస్తున్నాడంటే ఇతని వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా అనేకమైన మాటలు అంటుంటే ఆ మాటలకి ఇంకా ఏంటంటే విసిగించిపోయి ఈ యొక్క ప్రాంతం నాకు వద్దని చెప్పేసి టోబు దేశానికి వెళ్ళిపోయాడు అనమాట. ఈరోజు ఏదైతే పిలువబడుతున్న ప్రాంతం సిరియా ప్రాంతం ఉంటుందో ఆనాడు టోబు దేశానికి చెందిందనమాట. హల్లెలూయా. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ యొక్క ప్రాంతానికి టోబు దేశానికి వెళ్ళిపోయాడో అక్కడ వివాహం జరిగింది. ఒక కుమార్తెను కని ఉన్నాడు ఆయన. కుమారుని కని ఉంటే ఈ యొక్క వచనాలన్నీ కూడా మనం చదువుతూ ఉంటే గనక ఈ యొక్క వచనాలన్నీ కూడా చదువుతూ ఉంటుంటే ఇలా ఉంటున్న సందర్భంలో ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలపైకి ఎవరు వచ్చారంటే ఇక్కడ అమాలేకులు వచ్చేసారు ఇక్కడికి. అవునా? అమోనీయులు ఎప్పుడైతే ఈ యొక్క దేశంపైకి యుద్ధానికి వచ్చారో వీరికి ఏం చేయాలో అర్థం కావట్లా. ఎందుకంటే వీరికి సరైన నాయకుడు ఎవ్వరు లేరు. అంతేకాకుండా ఈ ప్రజలపైన యుద్ధం జరిపించడానికి సరైన వ్యక్తి, ఇక్కడ మంచిగా పోరాడడానికి వీళ్ళని గైడ్ చేయడానికి ఎవరు లేకపోతే ఈ యొక్క గిలాదులో ఉన్న పెద్దలకి ఎవరు గుర్తొచ్చారంట? యెఫ్తా గుర్తొచ్చాడు. ఎందుకు? పరక్రమము గల బలాఢ్యుడు ఒకడు ఉన్నాడు కదా, మన ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు కదా. ఆ యొక్క వ్యక్తిని మనం తీసుకొస్తే కనుక మనకి ఏ విధంగా పోరాడాలో, లేదా ఏ విధంగా ఆ యొక్క శత్రు రాజ్యాన్ని ఏ విధంగా మనము ఎదురించాలో మనకి సరైన
రీతిలో మనల్ని తీసుకువెళ్తాడని చెప్పేసి ఒక పెద్దలందరూ కూడా నిశ్చయించుకొని నిజంగా ఒకానొక స్థితిలో ఆ యొక్క అనుకుంటాం వచ్చు, నిజంగా ఆ ప్రాంతం వారు కూడా ఆ యొక్క ప్రాంతం వారు కూడా ఎక్కిరించారేమో. అరే మీ తల్లి ఆ విధంగా ఉందిరా, మీ తండ్రి ఆ విధంగా ఉన్నాడురా, మీరు ఇతనికి కన్న బిడ్డలు కాదని చెప్పేసి బహుశా చిన్న చూపు పడి ఉండొచ్చేమో కదా. కానీ ఎక్కడైతే ఒక మాట నాకు గుర్తొస్తోంది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనము. ఆ మాట మనం చదువుదాం ఒకసారి. ఈ యొక్క పేజీ ఇట్లానే పట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. మొదటి అధ్యాయం 29వ వచనం చదువుదాం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెర్రివాడిని. ఆమేన్, హల్లెలూయా. చదవండి అమ్మా ఇంకా. ఆమేన్, హల్లెలూయా. అక్కడ అనేక మంది బలవంతులు ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే బలహీనుని ఎన్నుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా. ఈ యొక్క యెఫ్తాను ఎన్నుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఇక్కడ వీళ్ళందరూ కూడా, ఈ యొక్క పెద్దలందరూ కూడా వెళ్ళి ఈ యొక్క యెఫ్తా దగ్గర కోరుకుంటా ఉన్నారనమాట. గిలాదు పెద్దలు టోబి దేశమును యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము. చదవండి అక్కడి నుంచి. యెఫ్తాతో చెప్పగా, నిజంగా హల్లెలూయా. ఎక్కడికో అక్కడి నుంచి పారిపోయిన వ్యక్తి, అయ్యో ఈ ప్రజలు నాకు వద్దురా బాబు అని చెప్పేసి ఈ యొక్క టోబు దేశానికి వెళ్ళిపోతే ఎవరు వెతుకుతూ వెళ్ళారంట? ప్రజలందరూ, పెద్దలందరూ కూడా, ఆ పట్టణంలో ఆ దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా వెళ్ళి ఏం చేస్తా ఉన్నారు అక్కడ? యెఫ్తా, అయ్యా మీరు మాకు అధిపతులుగా ఉన్నప్పుడైతే అధిపతిగా యుండుము అని, అయ్యా మీరు మా దేశానికి రండని ఎప్పుడైతే చెప్తే, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా యుద్ధానికి మనల్ని రమ్మంటే లేదా మాట్లాడడానికి రమ్మంటే ఏం చేస్తాం? మనం ఇంకా కాలర్ ఎగిరేసుకొని మేమేరా గొప్పవాడని చెప్పేసి మనం వెళ్ళిపోతాం కదా. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, పెద్దలందరూ కూడా వచ్చి ఏం చేస్తాం? యెఫ్తా దగ్గరకు వచ్చి, అయ్యా మా దేశంకి రండి, అయ్యా మా దేశంకి రా, యుద్ధం జరపబోతుంది. ఒకవేళ నీవుంటే యుద్ధం ఏ విధంగా జరపాలో మాకు వస్తుందంటే ఇంకేంటిది, ఇంకా కొమ్ములన్నీ కూడా ఎక్కడికి ఎక్కిపోతాయి, ఇక్కడికి తలపైకి ఎక్కిపోతాయి కళ్ళన్ని కూడా. కానీ ఈ యొక్క యెఫ్తా ఏం చేస్తున్నాడు మనం చూద్దాం. 11వ వచనం మనం చూద్దాం. 11వ వచనము. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగా అధిపతునిగాను అతను నియమించుకునిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధి తన సంగతి అంతయు వినిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ యొక్క యెఫ్తా ఎక్కడ కూడా గర్వించకుండా ఏం చేస్తున్నాడు? మంచి స్థానం ఇస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రధానిగా, అధిపతిగా అతన్ని నియమించారని చెప్పి ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధిలోకి వెళ్ళి అతన్ని అతన్ని వేదన, అతన్ని గొప్పతనము ఏదైతే ప్రభువా వీళ్ళందరూ కూడా అడుగుతున్నారయ్యా వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? ఇక్కడ దేవుని సన్నిధిన అతని సంగతి అంతయు వినిపించను. ఎవరికి వినిపించాడు? ఇక్కడ దేవుడికి వినిపించాడు. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తామంటే వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా అవసరం లేదు, దేవుడు లేడు, ఎవ్వరు లేరని ఏం చేస్తామంటే మనమే ఇంకెవ్వరు లేరని చెప్పేసి. కానీ దేవుడు నిన్ను హెచ్చించేవాడు, దేవుడు నిన్ను కింద పరిచేవాడు. ఎప్పుడైతే తను తగ్గించుకుంటాడో తను హెచ్చించబడతాడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఈ యొక్క గిలాదు ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఈ యొక్క యెఫ్తా. ఇంకేంటిది? యుద్ధం జరిపించబడాలి. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క యెఫ్తా ఏం చేస్తాడంటే యుద్ధానికి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా ఏం చేస్తాడంటే
ఫస్ట్ దేవదూతల్ని పంపించినప్పుడు, తన దూతల్ని పంపించినప్పుడు ఈ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో అమ్మోనీయుల రాజు ఏం చేస్తున్నాడు అక్కడ, దానికి అంగీకరించకుండా మాటలతో ఇది సరిపోయేది కాదు, దీన్ని యుద్ధంతోనే దీన్ని తగగొట్టాలని చెప్పి అన్నప్పుడు అక్కడ ఒక మాట ఈ యొక్క యెఫ్తా దేవునితో ఒక మాట నిబంధన చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మనందరం కలిసి ఈ యొక్క మాట మనం చదువుదాం. 29వ వచనం మనం చదువుదాం. ఇక్కడ 29వ వచనము, 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదుతోనూ సంచరించుచు సాగెను. అతడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠించును, మరియు దహన బలిగా దానిని నర్పించెదను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ యొక్క యెఫ్తాలో ఉన్న మంచితనం ఏంటిదంటే దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. మనం కూడా మొక్కుబడులు చేసుకుంటూ ఉంటాం చాలాసార్లు. ప్రసంగి గారు రాస్తూ ఏమంటాడంటే 5వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యా మీరు ఒకవేళ మొక్కుబడులు చేసుకుంటే కనుక దాన్ని తప్పకుండా మీరు ఏం చేయాలి, దాన్ని తీర్చబడాలి కదా. మనం ఏం చేసుకుంటామంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రభు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కాదే. అంతేకాకుండా మనం ప్రాణ అపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇంకేం చేస్తాం అంటే, ప్రభువా మీ మందిరం వదలకుండా ప్రతి ఆదివారం వెళ్తాము, మీ సంఘంలో పరిచర్య చేస్తాము, అది చేస్తాము, ఉపవాసం ఉంటాము, దైవసేవకుడు వెంక వెళ్తాము, అది ఇదని మనం అనేకమైన మొక్కులు మొక్కుతాం. కానీ ఎప్పుడైతే దేవుడు తీరుస్తాడో రోజులు చేస్తాం, నెలలు చేస్తాం, దాని తర్వాత సంవత్సరాల తర్వాత ఏమైపోతుంది, అంతా కూడా కర్మరం అయిపోతుంది. కానీ యెఫ్తా ఏం చేస్తున్నాడంటే, అయ్యా యెహోవా ఆత్మ అక్కడ ఏదైతే మనం చూస్తున్నామో 29వ వచనము, యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా, ఎప్పుడైతే యెహోవా ఆత్మ యెఫ్తా పైకి వచ్చిందో ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఏమంటాడంటే దేవునికి ఒక ప్రమాణం చేస్తా ఉన్నాడు. అయ్యా ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్తున్నా, అమ్మోనీయులందరి ప్రజలందరూ కూడా నాకు అప్పచెప్తే, యుద్ధాన్ని గెలిచిన తర్వాత నా గృహానికి నేను ఎప్పుడైతే వెళ్తానో, నా గృహంలోంచి ఏదైతే ముందుగా వస్తుందో, ఎదుర్కొనడానికి వస్తుందో, దాన్ని నీకు ఏం చేస్తా అంటుండే, ఇక్కడ ప్రతిష్ఠిస్తా అంటున్నాడు మరియు బలి ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఈ ప్రజలందరూ కూడా కలిసి, గిలాదు ప్రజలందరూ కూడా కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు, యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ యొక్క అమానీయులు ఈ యొక్క గిలాదు ప్రజలందరూ కూడా యుద్ధం చేస్తున్నారో 20 పట్టణాలన్నీ కూడా సంహరించేశాడు అనమాట. ఎవరు? యెఫ్తా చేత ఈ ప్రజలందరూ కూడా ఎన్ని పట్టణాలంట, 20 పట్టణాలు ఈ అందరూ హతం చేసినట్టుంటుంది ఈ వచనాలు మనం చదివితే ముందుగా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు ఈ యొక్క అమ్మోనీయులందరూ కూడా ఈ యొక్క యెఫ్తాకి అప్పచెప్పి ఉన్నాడో, యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తా ఉన్నాడు. దేవుడికి ఏమని ప్రమాణం చేసుకున్నాడు అక్కడ, అయ్యా నా ఇంటిలోంచి ఏదైతే వస్తుందో, ముందుగా నన్ను ఎదుర్కొనడానికి వస్తుందో, ఆ కుమార్తె కూడా నా తండ్రి యుద్ధంలో జయించాడు. అంతే కదా. నిజంగా మన భారతదేశంలో కూడా ఎవరైనా మన భారతదేశానికి ఏదన్నా కప్పు సంపాదించినప్పుడు, వరల్డ్ వైడ్గా ఏదన్నా కప్పు సంపాదించినప్పుడు, వాళ్ళు మన ప్రదేశం నుంచి వస్తున్నప్పుడు మన భారతదేశం అధికారులు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, వారిని మంచి ఒక హోదాలో తీసుకొస్తూ ఉంటారు. అక్కడి నుంచి భారతదేశంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక హోదాలో తీసుకొస్తూ ఉంటారు, మంచి ఆర్భాటంతో తీసుకొస్తారు. హల్లెలూయా. అలాగే మనం చూసుకుంటే కనుక
ఎప్పుడైతే ఈ యొక్క యోర్ధాను దాటిన ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యోర్ధాను నది దాటారో అప్పుడు మిరియాము కూడా ఏం చేస్తుందంటే నాట్యం చేస్తుందన్నమాట. హల్లెలూయా. తంబురతోను సితారతోను ఏం చేస్తూ ఉంది? నాట్యం చేస్తూ ప్రజలందరూ కూడా నడిపిస్తున్నట్టు చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఇంకొక సందర్భంలో ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపినాడో ఆ ప్రజలందరూ కూడా ఏమని కేకలేస్తా ఉన్నారు? దావీదుకి ఎన్ని చేయాలంట? 10,000 చేయాలి. సౌలుకి ఎన్ని చేయాలి? 1000 చేయాలని కేకలు వేస్తా ఉన్నారు అక్కడ కూడా తంబురతో. అంతేకాకుండా దేవుడి ప్రజల పట్ల ఏదైతే కార్యాలు చేస్తారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే వాళ్ళందరూ కూడా తంబురతోను నాట్యంతోను ఆడుతూ దేవుని స్తుతించేవారు. అదే రీతిగా యెఫ్తా కుమార్తె కూడా ఏం చేస్తుందంటే, ఓ నా తండ్రి యుద్ధాన్ని జయించి నా ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే, ఓ నా తండ్రి వస్తున్నాడని సంతోషంగా ఏం చేస్తూ ఉందంట. ఈ యొక్క ఒక బుక్లో నేను చదివితే ఈ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యెఫ్తా కుమార్తె మంచి సితారా వాయిస్తూ మంచిగా తంబురు వాయిస్తూ మంచి నాట్యం చేసే ఒక వ్యక్తి అనమాట. తిను మంచి ఒక లీడ్ చేసే వ్యక్తి. అటువంటి సహోదరి ఏం చేస్తుందంటే తన తండ్రిని ఎదుర్కొనడానికి వెళ్తున్నప్పుడు తండ్రికి ఏమైపోయింది? ఇప్పుడు ఏడవాలా నవ్వాలా? ఇప్పుడు ఓ నిజంగా అమ్మా ఏం చేస్తున్నాడంటే, ఓ అమ్మ నేను సాధించాను అని చెప్పాలా, లేదా అయ్యో నేను దేవునికి ఒక ప్రమాణం చేశాను ఏమని సమాధానం చెప్పాలి? తండ్రి నిజంగా ఆ పరిస్థితిలో ఉంటే అక్కడ మనం వచనం మనం చదువుతాం ఒకసారి. అక్కడ తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి ఎదుర్కొనేను. హల్లెలూయా. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. హల్లెలూయా. అంటే మనం చూసుకున్నట్లయితే ఏకైక కుమార్తె, ఒక్కటే ఒక కుమార్తె, ముద్దుల కుమార్తె, గారాబాల కుమార్తె. హల్లెలూయా. అంతేకాకుండా అమ్మా అయ్యో నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చితివా. ఆమెను చూచి 35వ వచనం, ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమార్తె నీవు నన్ను ఏం చేస్తుందంట? బహుగా కృంగదీస్తా. ఆ కుమార్తె కూడా తెలీదు ఏం జరుగుతుందా అని. అయ్యో సంతోషంగా నా తండ్రిని ఎదుర్కొనడానికి నేను వెళ్తే నా తండ్రి ఎందుకు ఈ మాటలు అంటున్నాడు, ఎందుకు నా తండ్రి ఏడుస్తున్నాడు, నా తండ్రి ఎందుకు బట్టలు చింపుకుంటున్నాడని ఆ యొక్క కుమార్తె కూడా అర్థం కాలేకపోయింది. ఆ మాటలు చదువుదాం ఇంకొంచెం. నీవు నన్ను తల్లడింపు చేయువాడిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకి ఏం చేస్తా ఉన్నాడంట? మాట ఇచ్చిందా? నిజంగా కుమార్తెను అడిగాడా? అడగలేదు. కానీ కుమార్తెకి అడగకముందు ఏం చేస్తున్నాడరా? తండ్రికి మాట ఇచ్చినాడంట. హల్లెలూయా. గనుక వెనుక తీయనెల్లక ఆమె నా తండ్రి యెహోవాకి మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయులను పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. హల్లెలూయా. నిజంగా మన బిడ్డలైతే ఏం చేస్తారంటే, ఓ నీవే మొక్కుబడి ఇచ్చుకున్నావు కదా, నీవే తీర్చుకో అంటారు. మనమైతే కదా. కానీ మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే, జాగ్రత్తగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు వారి కుమారుల్ని సరైన మార్గంలో పెట్టిన వారు ఉన్నారు, సరైన మార్గంలో పెట్టనని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అవునంటారా కాదా? అంతేకాకుండా తల్లిదండ్రులు చెడిపోయిన బిడ్డలు సరైన మార్గంలో ఉన్నారు కొంతమంది. ఇంకొంతమంది కుమారులు మంచి స్థితిలో ఉన్న తల్లిదండ్రులు చెడిపోయిన వారు ఉన్నారు. కానీ ఈ యొక్క యెఫ్తా మాత్రము తనే కాకుండా తన కుమార్తెను కూడా దేవుని భయభక్తుల్లో పెంచుతున్న వ్యక్తి. తండ్రి నీ నోటి మాట ద్వారా ఏదైతే వచ్చిందో నీ మాట పలుకుతున్నావో, యెహోవాకి మాట ఇచ్చావు కదా, ఆ ప్రకారమే చేయంటున్నాడు. హల్లెలూయా. మన బిడ్డని మనం ఏ విధంగా పెంచుతున్నామని మనలో ఒక ప్రశ్న మనం వేసుకుందాం. యెఫ్తా మాత్రము తన కుమార్తెను, ఒకే ఒక కుమార్తెని మనం ఏం చేస్తామంటే
కింద కూడా కాలు పెట్టకుండా పెంచుతాం మనం, ఒక్క కుమార్తెను కాబట్టి, కొట్టకుండా తిట్టకుండా ముద్దాడుతూ. కానీ యెఫ్తా తల్లిదండ్రుల దయందును దేవుని దయందును ఏం చేస్తూ ఉంది? వర్ధిల్లుతా ఉంది కదా. అంతేకాకుండా అబ్రహాము విషయంలో కూడా ఇస్సాకుని ఎప్పుడైతే బలివ్వమని కోరాడో దేవుడు ఏం చేస్తున్నాడు? అయ్యా నానా, ఇక్కడ నిప్పుంది, కర్రలున్నాయి, గొర్రెపిల్ల ఎక్కడుంది, బలివ్వడానికి ఎక్కడుంది అని అడిగినప్పుడు నిజంగా అంతగా అంత జ్ఞానమున్న వ్యక్తి తను ఎప్పుడైతే ఆ యొక్క బలిపీఠం కట్టి కాళ్ళు చేతులు కట్టి ఆ స్థలంలో పెట్టినప్పుడు కూడా ఒక్క మాట అయినా కూడా మాట్లాడలేదు. చూడండి, నిజంగా ఎంత విధేయతలు కలిగి చూపిస్తున్నారు నిజంగా. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధిలో పెంచటం వలన. ఆమేన్. అంతగా ఆలోచించిన వాడు ఇస్సాకు, అయ్యో నన్నే కదా చంపేస్తున్నాడు నా తండ్రి అని తండ్రిని ఒక్క మాట కూడా ద్వేషించలేదు. తను ముసల్వాడయ్యాడు అబ్రహాం ఎప్పుడు? 100 సంవత్సరాలు అప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు ఇంకా పైబడి వయసే, యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ తండ్రిని దొబ్బేసి పారిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోకుండా ఏం చేస్తున్నాడు? తండ్రి మాటకి లోబడి, ఓ దేవుడు నిన్ను కోరాడు కదా, తండ్రి చూసుకుంటా అన్నావు కదా, తండ్రి చూసుకుంటాడు కదా. నిజంగా అబ్రహాముకు ఇచ్చిన విశ్వాసాన్ని దేవుడు ఇస్సాకు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. అటువంటి విశ్వాసంలోనికి మనందరం కూడా మార్చబడును గాక. ఎత్త దగ్గరకు వచ్చేద్దాం. అయ్యో తండ్రి, నువ్వు యెహోవాకి మాట ఇచ్చావు కదా, మాట చొప్పునే కానీ అని అన్నప్పుడు ఆ వచనం మీకు ఇంకొంచెం కిందికి మనం వద్దాం, ఇంకొంచెం కిందికి వద్దాం. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా మనందరం కూడా విందాం. 37వ వచనం చదువుదాం. 37వ వచనం చదువుకుందాం దయచేసి. మరియు ఆమె, నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వము గూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు. ఆమేన్. హల్లెలూయా. ప్రమాణం చేసుకున్నాడు, దేవుడితో ప్రమాణం చేశాడు, బాగానే ఉంటుంది. ఇంటికి వచ్చాడు, బాగానే ఉంది. మొక్కుబడి చేసుకున్నాడు, బాగానే ఉంది. కుమార్తెతో చెప్పాడు, బాగానే ఉంది. రోధిస్తున్నాడు, బాగానే ఉంది. తన బట్టలన్నీ కూడా చింపుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న సందర్భంలో, అయ్యా నానా, నువ్వు ఏదైతే యెహోవా దేవుడికి ఏదైతే మొక్కుబడి చెల్లించుకున్నావో నేను సిద్ధంగా ఉన్నా. దేవుడు నిన్ను రప్పించినాడు కదా, క్షేమంగా రప్పించినాడు కదా, ఈ యొక్క అమ్మోనీయులందరూ కూడా నీ చేతికి అప్పచెప్పినాడు కదా, విడిపించినాడు కదా. యెహోవాకి నువ్వు ఏదైతే మాట ఇచ్చినాడో దాని ప్రకారమే నువ్వు చేయి. సరే, కానీ నాకు మాత్రం 2 నెలల సమయం ఇవ్వు. నేను కన్యత్వం గురించి నేను కొండపైకి వెళ్ళి నేను కొంచెం సిద్ధపడి వస్తానన్నప్పుడు తండ్రి కూడా నిజంగా చూడండి, ఆ బిడ్డ పట్ల నిజంగా ఉన్న నమ్మకము. వెళ్తానన్నప్పుడు, ఓ నా కుమార్తె ఆ మాట విని వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఎక్కడ కూడా భయపడకుండా, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు, ఎక్కడ కూడా అనలేదు ఆయన. యెఫ్తా, ఓ వెళ్ళమ్మా అని చెప్పాడు. కొండపైకి వెళ్ళిపోయింది. 2 నెలలు అయిపోయింది. దేవుడితో పోరాడుతోంది, సిద్ధపడుతూ ఉంది. ప్రభువా, నా జీవితం ఏంటిదని పోరాడుతూ ఉంది. దేవునితో పోరాడుతూ ఉంది. కన్యత్వం గురించి దేవుడితో మాట్లాడింది, మొరపెట్టుకుంది, సిద్ధపడి ఉంది. అంతేకాకుండా తన హృదయాన్ని ధైర్యపరుచుకుంది. ఓ ఇంటికి వచ్చేసింది. 2 నెలల తర్వాత ఇంకేమైంది? ఏమైందో 39వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. జాగ్రత్తగా ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా విందాం. ఆ 2 నెలలు అంతమై ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు
తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న, 30వ వచనంలో ఏమని మొక్కుబడి చేసుకున్నాడు ఇతను? ఎవరైతే నా ఇంటిలో నుండి మొదటిగా నా దగ్గరకు వస్తుందో, ఏం చేస్తా అంటున్నాడు ఇక్కడ? ప్రతిష్ఠిస్తా అంటున్నాడు ఇక్కడ. అంతేకాకుండా ఏమంటున్నాడు ఇక్కడ? చెప్పండి, చదవండి ఇక్కడ. యెహోవాకు మొక్కుకొనెను, అప్పగించిన ఎడల తిరిగి వచ్చుచున్నప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ద్వారం నుండి, నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించేదనను. హల్లెలూయా. ఏమని ప్రే చేస్తాను ఇక్కడ? ప్రార్థన. మీ అందరికి ప్రశ్న ఇప్పుడు, ఇదైతే మనం 39వ వచనం చేసుకున్నాము. మొక్కుబడి చెప్పిన ఆమెకు చేసాను. మొక్కుబడి ఏదైతే చేసుకున్నాడో ఆమెకు అతను చేశాడు. అనగా యెఫ్తా కూతుర్ని బలి ఇచ్చేసాడా? ప్రశ్న, ఇచ్చేసాడా? దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు మీలో ప్రశ్న రావచ్చు, నిజంగా వారి కుమార్తెని దేవుడికి దహన బలిగా అర్పించేశాడా? ప్రతిష్ఠించేసుకున్నాడా? దహన బలిగా అర్పించేశాడా? దహన బలి అంటే ఏంటి? దహన బలి అంటే ఏంటి చెప్పాలి మీరందరూ కూడా. దహన బలి అంటే చెప్ప, పశువుని వధించి కాల్చింది ఏదైతే ఉంటుందో, ఆ పొగ ఏదైతే దేవుడు ఆకాశంపైకి వెళ్తుందో దేవుడి దగ్గరికి వెళ్ళినట్టు, దాన్ని దహన బలి అంటారు. యెఫ్తా మరి ఆ మాట అన్నాడే ఇక్కడ, దహన బలి అని చెప్పేసి. రైట్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎప్పుడైతే ఎదుర్కొనడానికి వెళ్ళాడో, ఇంటికి వెళ్ళాడో, తన కుమార్తెను చూసి ఏం చేస్తున్నాడంట? తన బట్టలన్నీ కూడా చెప్పుకొని ఏడుస్తున్నాడు. ఆయన కుమార్తెను చూసి ఏడుస్తున్నాడు. ఒక బుక్లో నేను చదివితే, ఇక యెఫ్తా కుమార్తె వయసు తన తండ్రిని ఎదుర్కొనడానికి వెళ్ళినప్పుడు అంట 16 సంవత్సరాలంట. చదివాను నేను ఆ బుక్లో 2-3 దగ్గర చదివినప్పుడు కూడా. ఆ కుమార్తెకి 16 సంవత్సరాలంట. 16 సంవత్సరాలున్న కుమార్తె చనిపోతుంటే, ఏదైతే మనం చదువుకున్నామో, మగ శిష్యువే కానీ ఆడ శిష్యువే కానీ అతనికి మరొకరు ఎవ్వరు కూడా లేరు. ఒకే ఒక కుమార్తె అంటే ఏం చేస్తున్నాడంటే రోధిస్తున్నాడు. అయ్యో, ఇంకా నా కుమార్తెని దేవుడికి నేను ప్రతిష్ఠిస్తున్నా అంటే ఒక మాట, ప్రతిష్ఠిస్తున్నా అంటే దేవుడికి సమర్పిస్తున్నామని అర్థం. ప్రతిష్ఠిస్తున్నాం అనగా ఒక దైవజనుడు ఎప్పుడైతే దైవజనుడుగా తన లోకాశలు శరీరాశలు ప్రతీది కొట్టివేసి తనకి తాను ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకుంటాడో దాన్ని ప్రతిష్ఠిస్తున్నాను అనమాట. సమర్పించుకోవడం, దాన్ని ప్రతిష్ఠించడం అంటారు. దైవజనులు వచ్చి ఆ రోజు అభిషేకిస్తున్న సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఈ యొక్క దైవజనుడిని మీకు ప్రతిష్ఠిస్తున్నాము, ఈ యొక్క కుమారుడిని మీకు ఈ రోజు నుంచి దైవ సేవకుడిగా మీకు ప్రతిష్ఠిస్తున్నామని చెప్పేసి దేవుడికి సమర్పిస్తారు. అదే రీతిగా ఈ యొక్క యెఫ్తా కూడా తన కుమార్తెని ఏం చేస్తున్నాడంట? ప్రతిష్ఠిస్తున్నాడు. మీరు అనవచ్చును, బ్రదర్ మరి ప్రతిష్ఠించడంలో ఏంటి గొప్పతనం అని చెప్పేసి. ఈ రోజుల్లో కూడా వివాహం అయిన తర్వాత కూడా బిడ్డలు కలగకపోతే ఏమంటారు? గొడ్రాల అంటారు. ఇంకా బిడ్డలు కలగలేదా మీకు? ఎంతమంది బిడ్డలు? మనం ఎక్కడన్నా కలవడానికి వెళ్ళినప్పుడు ఏమంటారు? వారిలో నోట్లో నుంచి వచ్చే ఒకటే మాట, మీకు ఎంతమంది బిడ్డలయ్యా అంటారు. ఎన్ని ఆస్తులు ఉన్నారో ఎవరన్నా అడుగుతారా? అడగరు. మీ తల్లిదండ్రులు బాగున్నారని అడుగుతారా? అడగరు. ఏమని అడుగుతారు? ఎంతమంది బిడ్డలను. కానీ
కన్యత్వం తీసుకోవడానికి ఎందుకు 2 నెలలు అడిగిందంటే ఈ యొక్క కుమార్తె, అమ్మా అయ్యా నేను కొండపైకి వెళ్ళిపోయి గుండెని ఏం చేసుకుంటా ఉంది, రాయపరుచుకుంటా ఉంది. అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు. ఈ యొక్క హన్నా కూడా నిజంగా గొడ్రాలు అని చెప్పేసి అనేక మంది అంటా ఉన్నారు అక్కడ. ఈ యొక్క మాటలన్నీ కూడా వినిపించుకోకుండా ఏం చేస్తా ఉంది, ఇవన్నీ కూడా మాటలన్నీ పడాలని ఏం చేస్తుంది, వివాహం కూడా చేసుకోకూడదు ప్రతిష్ఠించబడిన తర్వాత. నిజంగా ఒక కుమార్తె అంటే, నా కుమార్తె వివాహం ఎంత ఘనంగా చేయాలి, మంచి వ్యక్తికి ఇవ్వాలి, మంచి అల్లుడికి ఇవ్వాలి, నా బిడ్డ వివాహము ఈ యొక్క ఘనంగా జరిపించాలని అనేకమైన తల్లిదండ్రులు కోరుతూ ఉంటుంటే తండ్రి ఏం చేస్తున్నాడు, అవన్నీ కూడా గుర్తొచ్చి, నా కుమార్తె నిన్ను దేవునికి నేను ప్రతిష్ఠిస్తున్నానే అని ఏం చేస్తున్నాడు, ఆయన బట్టలు చింపుకొని రోధిస్తున్నాడు. అంతేకాకుండా మరియు ఏం చేస్తున్నాడు ఇక్కడ, మరి ఏమని మొక్కుబడి చేసుకున్నాడు ఈయన, దహన బలిగా దాన్ని అర్పించదను. మరియు దహన బలిగా అర్పించదను. మొదటిగా ప్రతిష్ఠించి, మరియు అదే కాకుండా ఏం చేస్తా ఉంటున్నాడు ఇక్కడ, దహన బలిగా అర్పించదను అని యెఫ్తా తన కుమార్తె గురించి అంటా ఉన్నాడు. ప్రతిష్ఠించడం అంటే అయిపోయింది. దహన బలి ఏమి ఇస్తున్నాడు యెఫ్తా అని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, కొత్త నిబంధన గ్రంథంలో ఒక మాట మీ అందరికి నేను పరిచయం చేసి నేను ముగిస్తాను. సమయం చాలా ముందుకు వెళ్తా ఉంది, పర్వాలేదు, అనేకమైన మాటలు మనం తెలుసుకుంటాను. లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనము, 23వ వచనము, 24వ వచనం మనందరం కూడా జాగ్రత్తగా చదువుకొని ఈ నా మాటలు మనం ముగించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని గడిచినప్పుడు ప్రతి తొలిచూలి ప్రతిష్ఠ చేయబడును. ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ప్రభువుకు చెప్పబడినట్లు గూవల జతనైనను 2 పౌర పిల్లలను బలిగా అర్పించుటకును. హల్లెలూయా. ఎందుకు అర్పించుకున్నటకంటే ఇక్కడ బలిగా అర్పించుటకు. ఎవరు ధర్మశాస్త్ర ప్రకారం ఇది? ఎవరి ధర్మశాస్త్ర ప్రకారము? మోషే ధర్మశాస్త్ర ప్రకారము దీని బదులు ఏమి ఇవ్వాలంట? కోడెలను. ఎప్పుడైతే ఈ యొక్క పౌరం పిల్లల్ని ఎప్పుడైతే ఇస్తామో, దేవుడికి సమర్పిస్తామో, అప్పుడు ఏంటంట, దేవునికి బలిగా అర్పించినట్లు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క తన కుమార్తె 2 నెలల తర్వాత వచ్చిందో, దేవుడికి మొక్కుబడి చేసుకున్నంత కూడా ఏం చేస్తున్నాడు అయినా, యెఫ్తా దేవుడికి సమర్పిస్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఇంకా మనము అనేక మాటలు మనం చదువుకుంటే కనుక దేవుడు యెఫ్తాని మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచినట్టు చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా పరక్రమము గల బలాఢ్యుడా దేవుడు అనిపించుకోవడానికి, లేదా దేవుని చేత అనిపించుకోవడానికి నిజంగా ఎటువంటి సందేహం లేదు. ఆయన ఎదురించువాడు, పేరుకు అర్థం ఎదురించువాడు. అనేకమైన నిందల్ని ఎదుర్కొన్నాడు ఆయన, అనేకమైన శ్రమలు ఎదుర్కొన్నాడు ఆయన. ఎవరైతే తన అన్నలు ఉంటున్నారో అతని చేత వీరందరూ కూడా అనిపించుకోబడిన వ్యక్తి అన్నమాట. హల్లెలూయా. నిజంగా యెఫ్తాలో ఉన్న విధేయత, యెఫ్తాలో ఉన్న గొప్పతనము, యెఫ్తా ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో, యెఫ్తా ఏ విధంగా అయితే దేవునికి మొరపెట్టి ఉన్నాడో, యెఫ్తా ఏ విధంగా అయితే దేవునికి మొదటి స్థానం ఇచ్చినాడో, ఏదైతే మొక్కుబడులు చేసుకున్నాడో అవి తీర్చబడిన రీతిగా మనందరం కూడా చూస్తున్నాం. నిజంగా తను పేరు బట్టి నిజంగా తను జీవించినట్టు చూస్తుంటున్నాం. అదేవిధంగా మనం కూడా
దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో దేవుడు మన పట్ల యుద్ధం జరిపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. దేవుడు నీవు ఏదైనా ఎవరికి ఎవరి అనేకమైన బిడల చేత నువ్వు తృణీకరించబడి ఉన్నావేమో, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, విశ్వసిస్తావో, అంతేకాకుండా మనందరం కూడా దేవుడికి చెల్లవలసిన ఘనత దేవుడికి ఇవ్వాలి. ఈరోజు మనం ఏదైతే కలిగి ఉన్నామో ప్రతిదీ ఆయన దయ వలననే. హల్లెలూయా. ఎప్పుడైతే మనము కనిపెట్టి మనం ప్రార్థన చేస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి, అద్భుత కార్యాలు చేయడానికి, ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుడు మన తోడుండి, ఆనాడు యెఫ్తాతో ఉన్న దేవుడు నిజంగా అతను ప్రార్థనని, అతను మొరనిని ఏం చేస్తున్నాడంటే దేవుడికి మొదటి స్థానం ఇవ్వడం వలన తనకి ఏకైక కుమార్తెను కూడా ఏం చేయగలడంటే దేవుడికి దేవుడికి ప్రతిష్ఠించగలిగినాడు ఆయన, దేవుడికి సమర్పించగలిగినాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఏదైతే అనుకుంటామో దేవుడికి ఎప్పుడైతే మనం ఇస్తామో, దేవుడు కూడా యెఫ్తా పట్ల ఏదైతే కార్యాలు చేస్తున్నాడో, యెఫ్తా కుమార్తె పట్ల ఏదైతే చేస్తున్నాడో, దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల, మన సంఘం పట్ల దేవుడు అవన్నీ కూడా అనుగ్రహించబడును గాక.